శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలందరికీ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు నా మాటలు వింటున్నావా తల్లి? అయితే ఈరోజు నిన్ను కష్టపెట్టే వారికి ఒక గట్టి గుణపాఠం చెప్పబోతున్నానని నీకు హామీ ఇవ్వడానికి వచ్చానమ్మా. వెంటనే నీ బాబా చెప్పేది విను. నీ మనసు తప్పకుండా సంతోషపడుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి. అసలు బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విందాం. బాబా గారు ఇంకా ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తున్నా కానీ నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు కదా తల్లి. ఆ విషయం నాకు తెలుసమ్మా. ఎవ్వరికీ నువ్వు హాని తలపెట్టకుండా, ఎవరిని సాయం కోరకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు. కానీ నీ చుట్టూ ఉన్నవారు అలా లేరమ్మా. నిన్ను ఎగతాళి చేస్తూ వారు నవ్వుకుంటూ ఉన్నారు. అంతటితో ఆగకుండా నిన్ను వారి మాటలతో బాధ పెడుతూ ఉన్నారు కదా. ఒక దెబ్బ తగిలితే దానిని ఓర్చుకోవచ్చు, కానీ వారు వారి మాటలతో నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతూ ఉన్నారు. వారి మాటలు మండే నిప్పుల్లా ఉన్నాయి కదా తల్లి. ఆ వేడికి నువ్వు తట్టుకోలేక కాలిపోతూ ఉన్నావు. నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నా కానీ వారి వలన నీకు ఆఖరికి కన్నీరే మిగిలాయి కదా. నా బిడ్డ అందరినీ నవ్విస్తూ అందరితో స్నేహభావంగా ఉంటుంది. అలాంటి నీకు నీ చుట్టూ ఉన్న కొందరు నిన్ను పెట్టే బాధ నిన్ను ఒక బండరాయిలా మార్చేస్తూ ఉంది. ఎదుటివారు నీ ప్రేమను చిన్న చూపు చూస్తూ ఉన్నారని నీ శక్తిని కోల్పోతూ ఉన్నావు తల్లి. ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా నీ బాధని కన్నీటి రూపంలో బయటికి పంపిస్తూ ఉన్నావు. ఎవరి మీద కూడా నువ్వు కోపం పెంచుకోవు. నీ గురించి తలుచుకొని దిగులుతో కూర్చుంటూ ఉన్నావు. మిగతా వారికి నీ బాధని చెప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను శిక్ష వేయబోతున్నాను. వారికి సరైన బుద్ధి చెప్పబోతూ ఉన్నాను తల్లి. నేను వారికి వేసే శిక్ష వల్ల వారు చేసిన తప్పేంటో వాళ్ళు తెలుసుకునేలా చేస్తాను బిడ్డ. నువ్వేంటో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. ఒక్కసారి కింద పడిన నీటిని తీసుకోలేము కదా, అలానే మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకోలేము. వారు నిన్ను తిట్టిన మాటలకు ప్రాయశ్చిత్తపడేలా చేస్తాను బిడ్డ. నిన్ను ఏడిపించే వారిని నీ బాబాకే అప్పగించు. వారి గురించి అస్సలు నువ్వు పట్టించుకోకమ్మా. జరిగిన దానినే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు. కాలం ఎంతో విలువైనది. జరిగిపోయిన సంఘటనలను ఒక పాఠంలా నేర్చుకో. నీకు అన్యాయం చేసిన వారు, ద్రోహం చేసిన వారు కూడా నా బిడ్డలే తల్లి. వారిని నేను మరీ కఠినంగా ఎలా శిక్షించను చెప్పు తల్లి. మరి వాళ్ళని అలానే వదిలేస్తారా బాబా అని నువ్వు మనసులో అనుకుంటూ ఉన్నావు కదా. లేదు లేదు, వారి వారి కర్మలన్నీ తొలగిపోయాక అన్నీ వారికి అర్థమయ్యేలా చేస్తాను. నా బిడ్డలను బాధ పెట్టిన వారు తప్పక శిక్ష అనుభవిస్తారు. నీకొక విషయం చెప్పనా తల్లి? చేతులతో చేసే పాపాల కన్నా మాటలతో బాధ పెట్టే మాటకే ఎక్కువ పాపం చేకూరుతుంది. ఎవరైతే ఇతరులను మాటలతో బాధ పెడతారో వారు తప్పక శిక్ష అనుభవిస్తారు. నువ్వు ఇక ఏమాత్రం బాధపడకు బిడ్డ. వారి ఆటలను నేను కట్టిస్తాను.
వారు చేసిన తప్పులు తెలుసుకునే కాలం అతి దగ్గరలోనే ఉందమ్మా. నువ్వు కొంచెం ఓపికతో ఉండు. అన్నీ నీ కళ్ళతో నువ్వే చూస్తావు తల్లి. నిన్ను బాధ పెట్టే వారిని గురించి ఆలోచించకు. వారిని చూసి భయపడకు. అయ్యో, వారు ఎందుకు ఇంకా పాపాలను మూటగట్టుకుంటున్నారని జాలిపడు బిడ్డ. వారు అనుభవించాల్సినవి ఎన్నో ఉన్నాయి. నువ్వు మాత్రం మౌనంగా ఉండు. ఇక నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు. నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ధైర్యంగా ఉండమ్మా. నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశంలో బాబాగారు ఒక మాట చెప్పారు. మనల్ని బాధ పెట్టే వాళ్ళల్లో కూడా బాబాగారి బిడ్డలుంటారని. అంటే వాళ్ళు కూడా బాబాగారిని నమ్మొచ్చు, కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం మారు, చెడు పనులే చేస్తూ ఉంటారు. అలాంటి వారి గురించి బాబాగారు ఈ వీడియోలో చెప్పారు. తల్లి, నిన్ను బాధ పెట్టే వాళ్ళల్లో నా బిడ్డలు కూడా ఉన్నారమ్మా. మరి వాళ్ళని నేను అంత కఠినంగా ఎలా శిక్షించగలను అని బాబాగారు అన్నారు. మరి మనకు ఒక సందేహం రావచ్చు. అయితే ఏ తప్పు చేయని నేను ఇలా శిక్ష అనుభవించాలా? వారు మీ బిడ్డలైనందువల్ల వాళ్ళని వదిలేస్తారా బాబా అనేటువంటి సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. బాబాగారి ఉద్దేశం ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళని కూడా తన బిడ్డలు అంటూ ఉన్నారంటే అసలు ఏ తప్పు చేయని మనల్ని బాబాగారు ఎంత ప్రేమగా చూసుకుంటారో ఆలోచించండి ఫ్రెండ్స్. వాళ్ళని కఠినంగా శిక్షించను అన్నారంటే వాళ్ళు ప్రాయశ్చిత్తపడేలా చేస్తారు బాబాగారు. తప్పకుండా వాళ్ళు చేసిన పనికి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. ఆ శిక్షను తప్పకుండా బాబాగారు వేస్తారండి. అది ఆ శిక్ష అనేది ఎలా ఉంటుందంటే, అయ్యో నేను ఇంత పెద్ద పాపం చేశానా అని వాళ్ళ మనసులో వాళ్ళే పశ్చాత్తాపడతారు. అది బయటికి చెప్పుకోలేక, లోపల నిలుపుకోలేక నరకం చూసేలా చేస్తారన్నమాట. తరువాత వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేసి వాళ్ళ పాపకర్మలన్నీ పోయాక తరువాత తన బిడ్డలను కడిగిన ముత్యంలా మార్చుకుంటారు బాబాగారు. మనకు హాని తలపెట్టిన వాళ్ళ చేతే మనకు మంచి జరిగేలా చేయిస్తారండి. అది బాబాగారి మాటల్లో ఉద్దేశం. అంతేకాని తప్పు చేసినా నా బిడ్డలను వదిలేస్తానని కాదండి బాబాగారు చెప్పిన మాటలలో అర్థం. తప్పకుండా శిక్ష అయితే పడుతుంది. అందుకే ఏ తప్పు చేయని తన బిడ్డలకు కూడా చిన్న జాగ్రత్త చెప్పారు. ఒకవేళ మీకు కీడు జరిగినా సరే అవతలి వాళ్ళకి కీడు జరగాలని మీ మనసులో అనుకోవద్దు అని. ఎందువల్లంటే దానివల్ల మనం కూడా ఆ పాపకర్మలను మూటగట్టుకుంటామండి. ఆ ఇబ్బందులు మీకొద్దమ్మా, వాళ్ళని నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి. ఇన్ని రోజులు మీరు ఎంత కష్టం వచ్చినా మంచి మార్గంలో ఎలా నడుస్తూ ఉన్నారో అది ఏ మార్గంలో నడవండి. మిగతా నేను చూసుకుంటాను. మీకు ఎవరైతే కీడు చేశారో వాళ్ళ చేతే మీకు మంచి చేపిస్తానని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.